నమస్తే అండి. ఈరోజు మనం ఇన్స్టాంటేనియస్ పన్నీర్ బటర్ మసాలా తిందామా? చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. వెల్కమ్ టు శ్యామ్ స్వదేశీ స్పెషల్స్. నేను మీ శ్యామ్లా. ఇన్స్టాంటేనియస్ బటర్ పన్నీర్ మసాలాకి కావాల్సినవి ముందుగా ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, క్యాష్యూ నట్స్ ఒక 10, టొమాటో ముక్కలు ఒక 2 పెద్ద టొమాటోలు అన్నమాట. తర్వాత ఇది ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 1 కప్పు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టొమాటో ముక్కలు, ఇవి 2 పెద్ద టొమాటోలు అండి, 2 సమానంగా ఉండాలి కొలత ఎప్పుడు కూడా. ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ ఈ 2 పేస్ట్ చేసేసుకొని అప్పుడు చెప్తా నెక్స్ట్ ఏం చేయాలి అని. ఇలా పేస్ట్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, పచ్చిమిర్చి, క్యాష్యూ నట్స్, కర్డ్, మన దగ్గర ఫ్రెష్ బటర్ ఉంది కదా, ఈ ఫ్రెష్ బటర్ కూడా, అంటే ఇది క్రీమ్డ్ బటర్ అండి, అందు గురించి ఇట్లా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మిక్స్ పట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనకు కావాల్సినవి యాడ్ చేసేస్తాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ ఒక 1 స్పూన్, గరం మసాలా 1 టీ స్పూను, షుగర్ ఒక 1/2 స్పూను, సాల్ట్ రుచికి సరిపడేంత ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సరిపడే ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, 1 ఇలాచి, 4 లవంగాలు, అవి కొంచెం వేగాక ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో ఈ విధంగా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఒకసారి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక మూత తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే మొత్తం బాయిల్ అవుతూ మీద పడుతూ ఉంటాయి అన్నమాట. అందు గురించి అని చెప్పి కొంచెం కేర్ఫుల్గానే చూసుకోవాలి. సో ఈ విధంగా కలుపుతూ ఉంటే కలిపి ఒకసారి అది కొంచెం బబ్లింగ్ స్టార్ట్ అవ్వగానే మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోవాలి. అడుగును మాడంటకుండా మధ్య మధ్యలో ఒకసారి తీసి చిన్నగా కలుపుతూ ఉండండి. చూసారా ఈ విధంగా ఇప్పుడు అక్కడ బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా. చూసారా బబ్లింగ్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు జస్ట్ గరిటె తీసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మధ్య మధ్యలో జస్ట్ ఒకసారి తీసి చిన్నగా కలుపుకోవాలి. ఒక పక్క అది కుక్ అవుతూ ఉండగా ఇంకొక పక్క మనం ఆనియన్స్, క్యాప్సికమ్, ఇది ఆప్షనల్ అండి. ఆనియన్, క్యాప్సికమ్ అనేది జస్ట్ హాఫ్ బాయిల్ అయితే చాలు. లైట్గా అలా ఫ్రై చేసుకున్నట్లుగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వాటికి సరిపడేలాగా కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను.
చూసారు కదా, జస్ట్ అలా హాఫ్ బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదండి. వేగిపోయినట్టేనండి, జస్ట్ ఇలా హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే పెనంలో నేను పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నానండి, జస్ట్ ఫ్రై అవ్వడం కోసం అనమాట. అంటే ఇది మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు, వాంటెడ్లీ వేస్తున్నామంటే. చూసారు కదా, ఇవి వేగుతున్నాయి, అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా, సో జస్ట్ ఫాస్ట్గానే తిరిగేసుకుంటున్నాను అనమాట. జస్ట్ వేగితే బాగుంటాయి కొంచెం. ఇది కొంచెం వేగాక ఈ విధంగా జస్ట్ తీసుకొని ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి, స్మాల్ క్యూబ్స్ అన్నమాట. డీప్ రోస్ట్ అయినా బాగుంటుందండి. ఇది పూర్తిగా ఓపెన్ చేయాలి అంటే మాత్రం కొద్దిగా చూసారా ఇలా ఉంటుందన్నమాట. అందుకే ఒకటి పూర్తిగా ఓపెన్ చేయాలి అంటే మాత్రం స్టవ్ ఆఫ్ చేసి తీయాలి, లేదంటే మీదకి పడుతూ ఉంటుంది ఇది. ఇప్పుడు 1 స్పూన్ టొమాటో సాస్ అండి, 1 స్పూన్ టొమాటో సాస్ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ టొమాటో సాస్ వేసుకుంటే బాగా పుల్లగా అయిపోతుంది, అందుకే 1 స్పూన్ మించి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇప్పుడు కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చండి, కానీ పిల్లలు అది ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కలర్ లాంటిది ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకొక 5 మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా. చూసారా, ఆయిల్ మొత్తం పూర్తిగా తేలుతుంది కదా, ఇంకొద్దిగా కూడా తేలుతుంది అనమాట అది. సో చూసారు కదా, ఇలా ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిపోతుంది అనమాట. ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిపోయిన తర్వాత ఇలా కలిపితే మాత్రం కొంచెం మీదకి అలా జల్లుతూ ఉంటాయి, సో జాగ్రత్తగా చూసుకొని కలపాలండి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ఆనియన్ ఇంకా పన్నీర్ ఉంది కదా, ఇవి ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాం అనమాట. కింద మాడ అంటుతుంది, మాడ అంటకుండా జస్ట్ అలా కలుపుకోండి. సో ఇందాక మనం పెట్టిన ఆనియన్ క్యాప్సికమ్, పన్నీర్ క్యూబ్స్, ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాయి. సో జస్ట్ 2 మినిట్స్ అయిపోయిందండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. బాగుంది కదా, బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రిపరేషన్ ఉంది కదా. అయితే ఇది ఇన్స్టాంటేనియస్గా ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమేనండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కాదు. ఇంకొకటి ఏంటి అంటే చేసుకున్న 24 అవర్స్ లోపు తినేయాలి ఇది. అయితే నచ్చింది కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు ఒక కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని డిషెస్ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు ట్రై చేసింది మాత్రం తప్పకుండా కమెంట్ ఇవ్వండి, అది నాకు చాలా బూస్టింగ్లా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.